ఎబిస్ అనేది పెట్టడం పేరు ఏంటంటే అభిజ్ఞ పెద్దమ్మాయి పేరు, చిన్నమ్మాయి పేరు సుకృతి. సో ఎబిస్ హాస్పిటల్స్ అనేది వీళ్ళిద్దరు పేర్లు కలుపుకుని ఇలా పెట్టుకున్నాం అనమాట. ఎవర్ బి మై లక్కీ చామ్. వాట్ వాస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ సార్? ఎందుకు వారికోస్ వస్తాయి అని అంటే ఈ పెద్ద వెయిన్స్, కాళ్ళ పుళ్ళు ఇవన్నీ కూడా 1 to 5 20% దాకా. కానీ మనకి వెరికోస్ ఉన్నాయి అని ఎలా గుర్తించాలి? కొంతవరకు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలమ్మా. అంటే బేసిక్గా సో వీటికి అప్రమత్తంగా ఉండి కొంచెం తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. అది టాబ్లెట్స్ తో తగ్గించండి లేకపోతే మళ్ళీ ప్రొసీజర్ వరకు రావాల్సిన అవసరం ఉంటుంది? టాబ్లెట్స్ తగ్గిలేం పెద్దగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్ అంటే సో మనము యాంజియోగ్రామ్ చేసాం, అంతా బాగానే ఉంది. వెయిన్స్లో వారికోస్ వెయిన్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సిరలో మాత్రమే బ్లాకేజ్ ఉన్నది. చాలా అడ్వాన్స్డ్ వెయిన్ ఫ్లెబోస్వీట్ అంటాం. ఫ్లెబోస్వీట్ అంటే వెయిన్స్ బాగు చేసే ఒక ఏరియా. ఇక్కడున్న ఎక్విప్మెంట్ ఇండియాలో ఎక్కడ లేదు. ఒక 4-5 మీకు మచ్చుకు చూపిస్తాను. ఇది వెయిన్ స్పెసిఫిక్ లేజర్. ఎస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే సింపుల్ స్టూడియో అండి. అది ఎక్కడ లేదు ఇండియా. సో దట్స్ వాట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్. సో సమ్ పీపుల్ have a specialized problem called AVM, which is basically a tumor of the vessels. పర్టికులర్ ఈ కేసుకి సంబంధించి రీజన్ ఏంటి సార్ అలా రావడానికి? సో ఇది ఒక వాస్కులర్ ట్యూమర్ అండి, చాలా రేర్గా. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇది కోల్డ్ ఎయిర్ అనమాట. చాలా సింపుల్ ప్రొసీజర్. ఇది ఎర్లీ స్టేజ్ వెయిన్స్ కి. వారికోస్ వెయిన్స్ తాత్పర్యం చాలా మందికి అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇలాంటి స్పెషల్ సక్షన్ మిషన్ పెడతామన్నమాట. ఇదేంటంటే నీరు కొడుతూ ఉంటుంది ఒక ట్యూబ్ లోంచి, ఒక ట్యూబ్ నుంచి నీరు లాక్కుంటూ ఉంటుంది. అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ లో ఈ కాలు ఇలా నల్లగా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రొసీజరు అండ్ ఇది ఒక మొత్తం ఎండ్ టు ఎండ్ 15 minutesలో అయిపోతుంది. దట్స్ ఇట్. మీరు కాలు తెలుసో తెలియదు ఆయింట్మెంట్ రాసుంటారు కదా, ఏం రాశారు? అది. సో ఇవి రాయకూడదు. టుడే ఐఎమ్ రియల్లీ సో బ్లెస్ సార్. మీలాంటి ఒక మంచి డాక్టర్ని ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.